ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 123వ వీడియోలో ఉన్నాము. ఇవాళ యూనియన్ బడ్జెట్కి సంబంధించి చాలా కీలకమైన సమాచారం అయితే ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. నిన్న మనకు బడ్జెట్కి సంబంధించి కొంత ముఖ్యమైన స్టాక్ జీకే క్వశ్చన్స్ అయితే నేను కొన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు లేటెస్ట్ అంటే బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయింపు జరిగింది, కొత్త స్కీమ్స్ ఏం అనౌన్స్ చేశారు, కొన్ని బుల్లెట్ పాయింట్స్ అయితే ఈ వీడియోని డిస్కస్ చేస్తాను. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవాళ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ప్రకటించిన మొత్తం బడ్జెట్ విలువ ఎంత? టోటల్ బడ్జెట్ విలువ వచ్చేసి మనకు 50,65,345 కోట్లు అండి. ఇట్లాంటి ప్రశ్న వస్తుంది, గుర్తుంచుకోండి. టోటల్ బడ్జెట్ విలువ ఇంత 50,65,345 కోట్లు. ఇక మనకి 2025 ఫిబ్రవరి 1వ తేదీన మనకు బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ డేట్ కూడా గుర్తుంచుకోండి. బడ్జెట్ ఇంప్లిమెంటేషన్ అనేది మనకు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఎందుకంటే మన ఆర్థిక సంవత్సరం ఆ తేదీ నుంచి మొదలవుతుంది కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 2, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, దీన్నే మనం డిజిన్వెస్ట్మెంట్ అంటాము. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఎన్ని కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఈ బడ్జెట్లో ప్రకటించారు. ఈ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పెట్టుబడుల ఉపసంహరణ అంటే ప్రభుత్వ రంగ సంస్థల నుండి ప్రభుత్వము తన వాటాలను విక్రయించడం, అలా విక్రయించడం ద్వారా డబ్బునైతే సమకూర్చుకుంటుంది. దీన్నే మనం డిజిన్వెస్ట్మెంట్ అంటున్నాము. సో మీరు ఇక్కడ చూడండి, 47,000 కోట్లయితే మనకు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమకూర్చుకోవాలని ఈ బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, జల్ జీవన్ మిషన్ పథకాన్ని, ఏదైతే రక్షిత త్రాగునీటి కోసం ఈ పథకం తీసుకురావడం జరిగింది. దీన్ని ఎప్పటి వరకు పొడిగించారంటే మరో 3 సంవత్సరాలు అయితే దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 2028 వరకు ఈ జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈ బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. ఈ ఇయర్ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 4, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగ సమయంలో ఏ తెలుగు కవిని స్మరించారు? ఇలాంటి ప్రశ్న కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. గురజాడ అప్పారావు తను రచించినటువంటి దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అనే గేయాన్ని అయితే ఉటంకించడం జరిగింది, గుర్తుంచుకోండి. అదేవిధంగా తమిళంలో తిరుక్కురల్ కవిని కూడా స్మరించడం జరిగింది. ఇక్కడ ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 5, వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో ఏ పథకాన్ని అమలు చేస్తారు? వెరీ ఇంపార్టెంట్. లేటెస్ట్ స్కీమ్ ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. వ్యవసాయ ఉత్పాదకత ప్రొడక్టివిటీ తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. క్వశ్చన్ నెంబర్ 6, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఏదైతే రైతులకు అందించే కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని 3 లక్షల నుంచి ఈ బడ్జెట్లో 2025-26 బడ్జెట్లో ఎంతకు పెంచారు? 5 లక్షలకు పెంచారు, గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 7, ఏ పన్ను ద్వారా కేంద్రానికి అత్యధిక ఆదాయం సమకూరుతుంది? మనకు రూపాయి రాక రూపాయి పోక అనే ఒక టేబుల్ ఇచ్చాడండి. దాంట్లో మనకు 22% ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఆదాయ పన్ను ఉంటుందో, డైరెక్ట్ ట్యాక్స్, ఇదే 22% మనకు మొత్తం ఆదాయంలో దీని నుంచే వస్తుంది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8, ఏ రాష్ట్రంలో మఖానా బోర్డును, తామర గింజల బోర్డు అండి, ఇది లోటస్ సీడ్స్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది? ఖచ్చితంగా ఈ ప్రశ్న అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది కాబట్టి ఒక స్టేట్కి సంబంధించి ఖచ్చితంగా మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి బీహార్లోనైతే మనకి లోటస్ సీడ్ తామర గింజల బోర్డు, దీన్ని మఖానా బోర్డు అంటున్నారు. చాలామంది ఈ మఖానా బోర్డు అంటే ఏంటిది అనే క్వశ్చన్ కూడా, డౌట్ కూడా వచ్చింది. అది మనకి లోటస్ సీడ్స్ అండి, తామర గింజల బోర్డుని అయితే బీహార్లో ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ రైతులకు అయితే మరి బెనిఫిట్ అయ్యేలాగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. క్వశ్చన్ నెంబర్ 9, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74% నుంచి ఎంతకు పెంచారు? రైట్, ఎఫ్డిఐలు అంటామండి. దీన్ని మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం కదా. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే విదేశీ కంపెనీలు మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలలో పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే బీమా రంగంలో, ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇక నుంచి 100% ఎఫ్డిఐలకి మరి ఓపెన్ చేస్తూ గవర్నమెంట్ అయితే ఈ బడ్జెట్లో ప్రకటించింది. 74 నుంచి 100%కి పెంచడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా ఒక ఎగ్జామ్లో మాత్రం ఈ క్వశ్చన్ దిగబోతుంది. క్వశ్చన్ నెంబర్ 10, రక్షణ రంగానికి ఈ బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించారు? 6,81,210 కోట్లు మనకు రక్షణ రంగానికైతే కేటాయించడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే స్వల్పంగా పెంచారు.
క్వశ్చన్ నెంబర్ 11, ఆదాయపు పన్ను పరిమితిని ఎన్ని లక్షలకు పెంచారు? ఇక ఈ బడ్జెట్లో చాలా కీలకమైన నిర్ణయం ఏంటిదంటేనండి, మధ్యతరగతి వారికి భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. 12 లక్షల వరకు మరి ట్యాక్స్ లేకుండా మరి ఈ బడ్జెట్లో మినహాయింపు కల్పించడం అనేది జరిగింది. ఇంకా స్టాండర్డ్ డిడక్షన్ 75,000 కలిపితే 12,75,000 వరకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఈ బడ్జెట్లో చాలా కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. గతంలో 7 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు, కానీ ఇప్పుడు 12 lakhs పెంచడం అనేది అసలు ఎవరు ఊహించిందండి. ఇదే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, పాఠ్య పుస్తకాలను అన్ని భారతీయ భాషల్లో డిజిటల్ రూపంలో తీసుకురావడానికి ఈ బడ్జెట్లో ఏ పథకాన్ని ప్రకటించారు? ఇక్కడ ఏ అని వచ్చింది, ఇది ఈ బడ్జెట్లో ఏ పథకాన్ని ప్రకటించారు? భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ అనే ఒక పథకాన్ని అయితే ప్రకటించారండి. మరి ప్రాంతీయ భాషల్లో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలన్నింటినీ కూడా అన్ని భారతీయ భాషల్లోకి డిజిటల్ రూపంలో తీసుకోవడానికి అయితే ఈ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఇది కూడా ముఖ్యమైనటువంటి స్కీమ్ అండి, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్, ముఖ్యంగా డిఎస్సి లాంటి వాటిలో. క్వశ్చన్ నెంబర్ 13, 2025-26లో విద్యారంగానికి ఎంత కేటాయించారు? 1,28,650 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. జల్ జీవన్ మిషన్ ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది మీకు, మరి రిపీట్ అయింది, నో ప్రాబ్లం. దేశవ్యాప్తంగా భూ రికార్డుల ఆధునీకరణతో పాటు పట్టణాభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల మ్యాపింగ్ల కోసం ఏ పథకాన్ని ప్రకటించారు? రైట్, ఇది ఇంపార్టెంట్. నేషనల్ జియోస్పేషియల్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా భూ రికార్డులను అయితే ఆధునీకరణ చేయబోతున్నారు, ఇది ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 6, యూరియా సరఫరా కొరకు ఏ రాష్ట్రంలో భారీ యూరియా కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు? అస్సాం అండి, ఇది గుర్తుంచుకోండి. అక్కడనేమో లోటస్ సీడ్స్ కోసం మకానా బోర్డు బీహారు, ఇది యూరియా కర్మాగారం అస్సాం. క్వశ్చన్ నెంబర్ 17, వ్యవసాయంలో పరిశోధనలు ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి ఏ పథకాన్ని ప్రకటించారు? రీసెర్చ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అయితే తీసుకొచ్చారు దీనికోసం. క్వశ్చన్ నెంబర్ 18, కొత్తగా అంకుర పరిశ్రమలు, వీటిని మనం స్టార్టప్స్ అంటాము. స్టార్టప్స్ నూతనంగా కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టుకోవడం, అలాంటి వారికి ఎన్ని కోట్ల రుణం ఇవ్వాలని ఈ బడ్జెట్లో నిర్ణయించారు? 20 కోట్లు అయితే ఈ బడ్జెట్లో వాళ్ళ కోసం రుణం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఎవరైనా కొత్త స్టార్టప్ ఏర్పాటు చేయాలనుకుంటే వాళ్ళకి గతంలో 10 కోట్లు లోన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 20 కోట్లకు పెంచారు దాన్ని. దీనివల్ల కొత్త స్టార్టప్లకు ఊతం వస్తుంది అని కేంద్రం అయితే భావిస్తుంది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 19, కీలక రంగాలకు చేసిన కేటాయింపులు ఒక పట్టిక ఇచ్చాను. వ్యవసాయానికి 1,71,437 కోట్లు కేటాయించడం జరిగింది. ఏ రంగానికి ఎంత కేటాయించారో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, కొన్ని కీలకమైన ఇచ్చాను అంటే అడగడానికి అవకాశం ఉన్నాయి. విద్యకు 1,20,650 కోట్లు, రక్షణకు 6,81,210 కోట్లు, గ్రామీణాభివృద్ధి 2,66,817 కోట్లు, పట్టణాభివృద్ధి 96,777 కోట్లు, సాంఘిక సంక్షేమం 60,052 కోట్లు. మరి ఇలా కీలకమైన కేటాయింపులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇది ఈరోజు నేను ఇచ్చినటువంటి కీలకమైన ఇన్ఫర్మేషన్ అండి. మరికొన్ని అంశాలతో రేపటి మీ ముందుకైతే మరో వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.